కానీ క్యాబినెట్ మీటింగ్కి ముందు నేను ఆనాడు అధ్యక్ష నాకు ఒక గర్వకారణమైన విషయం ఏంటంటే 2023 ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టే అవకాశం నాకు వచ్చింది అధ్యక్ష. ఆనాడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ బీసీ డిక్లరేషన్ని నేనే ప్రవేశపెట్టినాను కామారెడ్డిలో. ఇలా అదృష్టంగా భావిస్తున్నాను. బీసీ డిక్లరేషన్ పొందుపరిచిన అన్ని అంశాలు కూడా ఒకటొక్కటిగా ఈ రాష్ట్రం ఉన్నట్టు ఓబీసీలకు ఇస్తూ ఉన్నాం. ఆ మాట నిలబెట్టుకుంటా ఉన్నాం. ఇలా 42% రిజర్వేషన్ ఇన్ లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ చాలా చరిత్రాత్మక నిర్ణయం అధ్యక్ష. తెలంగాణ చరిత్రలో గొప్ప అధ్యాయం ఇది. ఎన్నో ఏళ్ళ నుండి ఓబీసీలు ఉబలాట పడుతూ ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇలా కొలిక్కొచ్చినటువంటి సందర్భం ఇది. ఓబీసీలకి ఈ రాష్ట్రంలో నిన్న కానీ ఇవాళ కానీ ఒక శుభదినం, పండగ దినం. అధికారికంగా రేపు రాబోయే చట్టసభల్లో కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ మాకు 42% రిజర్వేషన్ వస్తూ ఉంది అంటే నిజంగా కూడా ఇది న్యాయమైన కోరిక అయినప్పటికీ కూడా ఎన్నో ఏళ్ళ తర్వాత సాకారం అవుతూ ఉంది అంటే నిజంగా కూడా సభాముఖంగా నేను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ సభ్యులందరికీ, ముఖ్యంగా మా బీసీ డిపార్ట్మెంట్ మంత్రి గారికి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మనం చూసాం అధ్యక్ష, బీహార్ రాష్ట్రంలో ఓబీసీల శాతం ఎక్కువ. వరుసగా ముఖ్యమంత్రులు అయిన వారు కూడా ఓబీసీలు అధ్యక్ష. కర్ణాటక రాష్ట్రంలో చూసాం, చాలామంది ఓబీసీలు ముఖ్యమంత్రులుగా అయినారు. కేరళ రాష్ట్రంలో చూసాం. తమిళనాడులో అయితే జయలలిత గారు తప్ప అయిన వాళ్ళంతా కూడా ఓబీసీలే. ఇలా మహారాష్ట్రలో అయినారు, గోవాలో అయినారు. ఓబీసీలు కూడా రాజ్యాధికారం చేపట్టాలి. తెలంగాణలో కూడా డెఫినెట్గా ఓబీసీ తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతారు అధ్యక్ష. అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవుతారు. నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. భవిష్యత్తులో ఇవాళ రేవంత్ రెడ్డి గారు మంచి పాలన అందిస్తూ ఉన్నారు, రేపే మారుదని చెప్పను నేను. కానీ భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఓబీసీ ముఖ్యమంత్రి అవుతారు, అది కాంగ్రెస్ పార్టీలోనే అవుతారనే మాట కూడా నేను గట్టిగా చెప్పగలను అధ్యక్ష. ఇంకే ఇతర పార్టీలో అవకాశం లేదు అధ్యక్ష. చెప్తా ఉన్నారు, మాటలు మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఆచరణ సాధ్యం కానే కాదు. అది ఆచరణ సాధ్యం అవుతుందంటే అది కాంగ్రెస్ పార్టీలోనే అవుతుంది అధ్యక్ష. ఇలా ఏ పార్టీలో అధ్యక్ష పదవులు బీసీలు ఉన్నారో మీరు ఒకసారి చూస్తే అది అర్థమవుతుంది అధ్యక్ష. నేను మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న విషయం కాదు అధ్యక్ష. ఒక అగ్రవర్ణకు చెందినటువంటి ముఖ్యమంత్రి తక్షణమే కార్యాచరణలోకి వచ్చి కుల సర్వే చేసి సంపూర్ణంగా దాన్ని విజయవంతం చేసి ఇవాళ 42% రిజర్వేషన్ ఇచ్చే బిల్లును ప్రవేశపెట్టినారంటే ఓబీసీలు ఈ రాష్ట్రం ఉన్నంత వరకు కూడా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు కూడా చరిత్రలో పోతారు అధ్యక్ష. ఓబీసీలు ఎల్లప్పటికీ కూడా వారిని గుండెలో పెట్టుకొని పోతారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్న అధ్యక్ష. మీకు తెలుసు అధ్యక్ష, గతంలో చాలా ప్రభుత్వాలు మారాయి. మా ప్రభుత్వాలు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వాల్లో కూడా ఓబీసీలకు అన్యాయం జరుగుతూ వచ్చింది. అది ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, అడుగడుగున టెక్నికల్ కారణాలు చూసి రకరకాల కారణాలు చూపించి ఓబీసీలకు అన్యాయం చేస్తూ వచ్చినారు. అందులో అన్ని ప్రభుత్వాలను, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చెప్పాను, కొన్ని సందర్భాలు మా ప్రభుత్వంలో కూడా జరిగినాయి, ఇది వాస్తవం. కానీ ఇక ముందు అధికారికంగా ఈ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఈ ఫలాలు బీసీలకు పొందేటటువంటి సువర్ణ అవకాశం వస్తూ ఉంది అధ్యక్ష. గత 10 ఏళ్ళు మనం చూసాం అధ్యక్ష, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రకరకాలుగా ఓబీసీని వంచారు అధ్యక్ష.